హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 సో, ఈరోజు మనమైతే 'డ్రీమ్ కాస్టర్' ట్రైలర్ అయితే చూసేసాము. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అయితే ట్రైలర్ ఉంది. అండ్ సినిమా మీద కూడా మంచి అంటే ఒక థ్రిల్లర్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా మన ముందుకు రాబోతుంది. సో, ఆ సినిమాని డైరెక్ట్ చేసిన సందీప్ గారు మనతో ఉన్నారు. సో, ఆ కంటెంట్ ఎలా ఉండబోతుంది అని అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్ గారు. హలో అండి. సో, ఎలా ఉండబోతుంది 'డ్రీమ్ కాస్టర్' కంటెంట్? ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అండి. కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్, బట్ నాట్ ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్. అంటే మంచి స్టోరీతో కూడిన సినిమా అంత టెన్షన్ ఉంటుంది. అండ్ మీకు ఒక యూనిక్ కాన్సెప్ట్, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి యూ విల్ బీ ఇన్ షాక్. అది జరుగుతుంది. యాక్చువల్లీ ఒక మూవీ అంటే మినిమమ్ టు మినిమమ్ 2.5 అవర్స్ ఉంటుంది. సో, 1.5 అవర్‌లో మొత్తం స్టోరీ చెప్పేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు జనరల్లీ కొత్త సినిమాలన్నీ ఇప్పుడు డిజిటల్ చూడండి, టెలిస్కోర్ చూడండి, అన్ని 2 గంటలకు వచ్చేస్తున్నాయి. ఇక మేము ఒక స్టెప్ అహెడ్ వేసాం 1.5 hour కింద. లాగ్ చేయకుండా ఎగ్జాక్ట్ పాయింట్‌ని చెప్పేసారా? అవునండి, అస్సలు ఒక సీన్ కూడా మీకు స్టోరీకి కనెక్టెడ్ లేకుండా ఉండదు, అన్ని స్టోరీ కనెక్టెడ్. సో 1.5 hour వచ్చింది. ఎనీ కామిక్ రోల్స్ అంటే కామెడీ ఎలా ఉండబోతుంది? అంటే థ్రిల్లర్స్‌లో కూడా కామెడీ కూడా అటాచ్ చేసి ఉంటాయి స్టోరీస్. సో, ఈ స్టోరీలో కామెడీ ఏమైనా ఉండబోతుందా? అంటే జనరలీ మనది చాలా సిచ్యువేషనల్ కామెడీ అండి, చాలా మైల్డ్ టోన్లో చాలా తక్కువ ఉంటుంది. స్పెసిఫిక్గా కామెడీ సీన్లు ఏం లేవు, ఓన్లీ సిచ్యువేషనల్లీ కొన్ని ఉంటాయండి అంతే. పర్టికులర్‌గా 'డ్రీమ్ క్యాచర్' అనే టైటిల్ పెట్టడానికి రీజన్? టైటిల్ మోస్ట్ యాప్ట్ అనిపించిందండి. అంటే యాక్చువల్లీ మా చెల్లి చెప్పింది మాకు. అంటే ఆమె కేపాప్స్ బ్యాండ్లు, కే డ్రామాలు అన్నీ ఎక్కువ చూస్తుంది. సో అందులో ఆమె చూసి ఇది పెట్టచ్చు, టైటిల్ బాగుంటుంది అని. ఇంకా నాకు కరెక్ట్ అనిపించింది, ఇంక పెట్టేసాను. పోస్టర్‌లో కూడా ప్రతి క్యారెక్టర్‌కి 2 షేడ్స్ అనేది చూపిస్తున్నారు మీరు. సో, ఏంటి అది? అంటే బ్యాడ్ యాంగిల్ ఒకటి, గుడ్ యాంగిల్ అని అనుకోవచ్చా? లేదంటే డ్రీమ్‌లో ఒకటి, రియల్‌గా ఒకటి అనుకోవచ్చా? అదే అండి, డ్రీమ్లో ఒకటి, రియల్లో ఒకటి. సో దట్స్ ది యాంగిల్. వై అన్ని చోట్ల రెండు ఉంది, అదే పాయింట్. సో డ్రీమ్లో ఒకలా కనిపిస్తారు, ఇప్పుడు డ్రీమ్ వచ్చేది కూడా అదొక వేరే ప్రపంచం ఉంటుంది, అండ్ రియాలిటీ ఇంకో ప్రపంచం ఉంటుంది. సో ఆ రెండిట్లో వీళ్ళు వేరే రోల్స్ ప్లే చేస్తారు. సో అందుకే పోస్టర్లు ప్రతి చోట రెండు ఉన్నారు. స్క్రీన్ ప్లేలో ఆ 2 డ్రీమ్‌ని, రియల్ లైఫ్ దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? సో, ఎలా చూపించగలిగారు పర్ఫెక్ట్? అంటే కట్స్ అన్ని జంప్ కట్స్ ఉంటాయండి. అంటే మీరు ఎప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు మీకు క్లియర్గా చెప్తాము ఏది కలో, ఏది నిజం అనేది క్లియర్గానే ఉంటుంది. సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఆడియన్స్ని ట్రస్ట్ చేసాము, అండ్ ర్యాండమ్గా రియాలిటీ డ్రీమ్ మధ్యలో జంప్ అవుతూ ఉంటుంది. సో కొన్ని పాయింట్స్లో కన్ఫ్యూజ్ కూడా అవుతారు, అండ్ దట్స్ ది ఎంగేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఎనీ ఆడిషన్స్ కానీ ఏమైనా చేశారా? యా అండి, ఎవ్రీబడి ఆడిషన్ ఫర్ ద ఫిల్మ్, అందరూ ఆడిషన్ ప్రాసెస్ జనరల్ ప్రాసెస్తోనే వచ్చినారు. ఫైనల్‌గా 'డ్రీమ్ క్యాచర్' గురించి ఆడియన్స్‌కి ఒక మాటలో చెప్పాలి అంటే, ఆడియన్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలి అంటే మీరేం చెప్తారు? మీరు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు అలా అయితే నేను అనను, కానీ ఇలాంటి తెలుగు సినిమా ఎప్పటికీ చూడలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు చాలా మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మ్యూజిక్ వైజ్, సౌండ్ డిజైన్ వైజ్ అన్ని చోట్ల చూస్తే అరే ఈ సినిమా ఎంత బాగుందిరా అనే రకంగానే చేసాం. చాలా చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్న ఒక పెద్ద సినిమా ఫీల్ మీకు ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ మీరు థియేటర్లో అయితే మైండ్ బ్లోయింగ్ అండి. అసలు సౌండ్ డిజైన్ మీద, సౌండ్ మిక్సింగ్ మీద చాలా ఫోకస్ చేసాం. విజువల్లీ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇదంతా పక్కన పెట్టేసినా సరే, కలర్స్, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ అయినా మీకు ఒక ఇమోషన్ తెలుస్తుంది. అంటే ఒక హీరో పడే స్ట్రగుల్, మన జీవితంలో అందరం పడే స్ట్రగులే. మన జీవితం మనకు నచ్చినట్టు ఉండేటట్టు చేసుకోవడం, అదే స్ట్రగుల్. సో అది మోస్ట్ రిలేటబుల్ స్ట్రగుల్ అనిపిస్తుంది నాకు ప్రపంచంలో. సో అది చూడాలంటే ప్లీజ్ రండి థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా ఇప్పటి వరకు. అంటే సినిమాలు వస్తూ ఉంటాయి, థ్రిల్లర్ సినిమాస్ వస్తాయి, సైకలాజికల్ థ్రిల్లర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్తో అయితే ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎటువంటి ల్యాగ్ చేయకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే మన ముందుకు రాబోతుంది. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో, మ్యూజిక్ విషయంలో, స్టోరీ విషయంలో, అలాగే క్యారెక్టర్స్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా యూనిక్నెస్ని అయితే చూపించడం జరిగింది. సో, సందీప్ గారు చెప్తున్నారు కదా మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అని. మీరు కూడా January 3 థియేటర్స్కి వెళ్ళేసి 'డ్రీమ్ క్యాచర్' చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.